ఐమ్ సారీ అండి, ఐమ్ సారీ. ఏయ్, చూసుకునే పని లేదా? నువ్వా? నిన్ను గుద్దిన పర్లేదులే. అయితే కావాలనే కుదరనమాట. నేను మీకు సారీ చెప్దాం అనుకున్నానండి, కుదరలేదు అంతే. సరే, మీ రివెంజ్ మీరు తీసుకున్నారు కదా, హ్యాపీయే కదా, వెళ్ళండి. ఏం చేయాలి తొక్కల సారీ? ఆయన నన్ను ఎవరలా వెయిట్ చేయించి ఇన్సల్ట్ చేయలేదు తెలుసా? అది కూడా పెళ్లి చూపులు కానీ పిలిచి కొంచెమని ఉండాలి. నాకు మైండ్ లేదండి, నేనే ఒప్పుకుంటాను. నాకు నిజంగానే మైండ్ లేదు. అదేదో అలా తెలియక జరిగిపోయింది అంతే. ఐఎమ్ సారీ. నేను వెళ్తాను. ఏంటి వెళ్ళేది? అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది, కొనివ్వు, అప్పుడు వదిలేస్తా. అదేదో మీరే కొనుక్కోవచ్చు కదా సంజన. అయ్యో, నాకే ఐడియా రాలేదే. సరే పదండి, ఆ బండి మొత్తం కొనిస్తా, ఓకేనా? అంటే నేను పందిలా తింటానని ఫిక్స్ అయ్యావా? భయపడి ఆ రోజు రాలేదా? అర్థమైందండి, మీరు రివెంజ్ తీర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారని అర్థమైంది. పదండి. అబ్బా, అప్పుడేనా? भैया कौन आइसक्रीम मिलेगा? एक दीजिए. दो क्या కదా? कितना? ठीक है. పేమెంట్ हो गया. తప్పంతా నాదే అండి, అలా చేసి ఉండకూడదు. అన్ఫార్చునేట్గా అయిపోయింది అంతే. వద్దంటే అయిపోయేది కదా అభిరామ్. పిలిచి అలా రావడం మానేస్తారా? ఒక 100 సారీలు చెప్తే క్షమిస్తారా చెప్పండి? అయినా అప్పుడు నాతో ఫోన్లో మాట్లాడిన జోష్ ఇప్పుడు నీలో లేదయ్యా. ఏంటి సంగతి? నన్ను మిస్ అయిపోయావని బెంగ పెట్టుకున్నావా? ఎగ్జాక్ట్లీ అండి, కరెక్ట్గా చెప్పారు. ఇలా ఐస్ క్రీమ్ కొనివ్వడానికి ఎవ్వరూ లేరని బెంగ పెట్టుకుని ఇలా అయిపోయాను. అవును, నీ పాత నంబర్ పనిచేయట్లేదేంటి? ఆ ఫోన్ పోయిందండి, వేరే నెంబర్ ఇస్తే ఇవ్వండి. ఓకే. ఇదిగోండి. ఫ్రెండ్స్? మీరు నా అపాలజీ యాక్సెప్ట్ చేసినట్టే అంటే ఫ్రెండ్స్. దానికి ఇంకా టైం పడుతుంది. సరేలేండి, జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్. బాయ్ అండి.